లోకరక్షకుడును పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ మాటల గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం. ఈ ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప వారు ఈ ప్రపంచంలో జన్మించారు, చరిత్రలో నిలిచిపోయేటటువంటి జీవితాన్ని జీవించి ఉన్నారు. కానీ వారు మరణించారు. నేటికి కూడా వారి యొక్క ఎముకలు కుళ్ళినటువంటి వారి శరీరాలు ఇంకా సమాధుల్లోనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి, ఖాళీ సమాధి, అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి అయి ఉంటూ ఉన్నది. క్రీస్తు యొక్క ఖాళీ సమాధి మానవ చరిత్రలో ఒక అసాధ్యమైనటువంటి సంఘటనను సాధ్యమైనటువంటి క్షణంగా మార్చివేసింది. క్రీస్తు సమాధి ఖాళీగా ఉన్నప్పుడు మరణం ఓడిపోయి అది విశ్వసించిన వారందరికీ కూడా కొత్త జీవితాన్ని అందించింది. ఒక్క క్షణం గనక మనము సమాధి ఖాళీగా లేదు, ఆయన చనిపోయినటువంటి దేవుడే అని గనక మనం అనుకుంటే అప్పుడు క్రైస్తవ్యంలో విశ్వాసము అనేటువంటిది వ్యర్థమేనని, మన నిరీక్షణ కూడా వ్యర్థమేనని, మనమందరికంటే కూడా దౌర్భాగ్యులమై ఉన్నామని పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 17-20 వచనాల్లో సెలవిస్తూ ఉన్నాడు. ఖాళీ సమాధి కేవలం క్రీస్తు పునరుత్థానానికి రుజువు మాత్రమే కాదు, పాపముతో పతనమైనటువంటి మనిషి పునరుత్థానము కూడా అది నాంది పలికింది. ఖాళీ సమాధి అంటే క్రీస్తు అక్కడ లేని స్థితి మాత్రమే కాదు, దాన్ని దాటుకుని ఆలోచన చేస్తే మన యొక్క జీవితములను ఆయనతో నిలుపుటకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యముగా మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుడు సజీవుడు, ఆయన మృతి చెందినటువంటి దేవుడు కాదు, కానీ మృత్యుంజయుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. అట్టి పునరుత్థానుడైనటువంటి క్రీస్తును సమీపించి మన జీవితములలో ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని పునరుద్ధరించబడదాం, పునరుజ్జీవం పొందుదాం, నూతన ఈవులను పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవానికి వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ యేసు శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.